ఎవరేమన్నా ఇండస్ట్రీలో హిట్ తీసుకొచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా ఏదీ తీసుకురాదు. అది మన పాకెట్లో ఉన్నప్పుడు మన మాటలు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఒక నమ్మకం ఉంటుంది. ఇలా మాట్లాడితే అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఒక మొహమాటం ఉంటుంది చూసారా. అది కూడా మన జేబులో విజయం ఉన్నప్పుడు మాటల్లో కనిపించదు. నాని ప్రస్తుతం ఇదే స్టేజ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఫామ్ అందరినీ భయపెడుతుంది. స్టార్ హీరోలకు దీటుగా ఇంకా చెప్పాలంటే ఆయన ఒక స్టార్ హీరోగా మారిపోయాడు. టైర్ 1, టైర్ 2 అంటూ ఇండస్ట్రీలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇవి ప్రతిసారి నానిని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మాటలు ఎవరైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన కౌంటర్ వేస్తూనే ఉంటాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరో, మీడియం రేంజ్ హీరో అని డివైడ్ చేయడం నేచురల్ స్టార్కు అస్సలు నచ్చదు. ఈ విషయం చాలాసార్లు చెప్పాడు నాని. మరోసారి ఇప్పుడు ఇదే విషయంపై చాలా గట్టిగా తన వాయిస్ వినిపించాడు. హిట్ 3 ట్రైలర్ లాంచ్ వేడుకలో నాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేసింది. ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు చురకలుగా మారాయి. తాము స్టార్ హీరోలం, టైర్ 1 బ్యాచ్ లో ఉంటామనుకుంటున్న హీరోలకు తన మాటలతో ఊహించని జలకిచ్చాడు నాని. ఇండస్ట్రీలో టైర్ 1, టైర్ 2 అంటూ లేరని, హీరోలు మాత్రమే ఉంటారని చెప్పాడు నాని. అసలు ఈ టాపిక్ మాట్లాడడమే పెద్ద స్టూపిడిటీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోల రేంజ్ గురించి మాట్లాడాలి అంటే చిన్న హీరోలు, పెద్ద హీరోలు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న హీరోలను టైర్ 1 అంటున్నారు. కాస్త తక్కువ బడ్జెట్లో నటిస్తున్న హీరోలను టైర్ 2 కింద వేశారు. ఈ లెక్కల ప్రకారం నాని చాలా ఏళ్లుగా టైర్ 2 నుంచి బయటకు రాలేకపోతున్నాడు. దసరా సినిమా తర్వాత ఈయన రేంజ్ పెరిగింది అనేది అభిమానుల వాదన. అలాగే ఇప్పుడు హిట్ 3కి జరిగిన బిజినెస్, నెక్స్ట్ ప్యారడైజ్ సినిమా మీద ఉన్న హైప్ ఇవన్నీ చూసిన తర్వాత నాని టైర్ 1లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇదే విషయాన్ని హిట్ 3 ప్రెస్ మీట్ లో ప్రస్తావిస్తే నాని ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటూ విభాగాలు పెట్టడం స్టూపిడిటీ అని తేల్చేశాడు. ఈ మాట అనొచ్చలేదో అంటూనే ఈ కాన్సెప్టే స్టూపిడ్ అనేశాడు. ఈ టైర్ల గోల కేవలం మీడియాలోనే ఉంటుందని, దీన్ని క్రియేట్ చేసింది కూడా వాళ్లే అని, సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పాడు నాని. ఒక హీరో నచ్చి సినిమా చూడడమే ఇక్కడ ముఖ్యం. ఎవరి స్థాయిలో వాళ్ళు సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంటారని, తానైతే ఇలాంటి వస్తువులు పట్టించుకోనని చెప్పాడు నాని. అదేదో రైలు బోగిల మాదిరి విడదీసి చెప్పడం కరెక్ట్ కాదని, ఈ టైర్ల గోల లేకపోతేనే ఇండస్ట్రీ బాగుంటుందని తన అభిప్రాయం కుండబద్దలు కొట్టాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత ఈ టైర్ కాన్సెప్ట్ మీద ఒక హీరో మాట్లాడాడు.